నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్డీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఒకే దేశం ఒకే పన్ను విధానంతో ప్రగతి సాధ్యం. జీఎస్టీ అవగాహన సదస్సులో కేంద్ర రాష్ట్ర మంత్రులు వెల్లడి. అప్పన్న గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి. కొండ చుట్టూ విస్తృత ఏర్పాట్లు. 5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఎస్బీఐ ఉద్యోగిని గంగా భవానీ అనుమానాస్పద మృతి. కాల్ డేటా ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రోజురోజుకు ఉధృతమవుతున్న మద్యంపై పోరు. నగరంలో పలు మద్యం షాపుల వద్ద మిన్నంటిన నిరసనలు. జీఎస్టీతో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఒకే పన్ను విధానంలో దేశంలో అమలు చేయడంతో ఆదాయం వృద్ధి చెందుతుందని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన వ్యాపారులకు జీఎస్టీపై ప్రభుత్వం అవగాహన సదస్సు నిర్వహించింది. వ్యాపారులు లేవనెత్తిన సందేహాలను నిపుణులు నివృత్తి చేశారు. జీఎస్టీ అవగాహన సదస్సుపై రిపోర్ట్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పై కూడా చిల్డ్రన్స్ ఎరీనాలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సును కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొన్న ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన వ్యాపారులకు జీఎస్టీపై అవగాహన కల్పిస్తూనే సందేహాలను నివృత్తి చేశారు. ప్రపంచంలో అద్భుత ఫలితాలు సాధించిన విధానాన్ని తీసుకొచ్చిన ఘనత మోడీ సర్కార్కే దక్కుతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం జీఎస్టీని అమల్లోకి తెచ్చామని తెలిపారు. దీనిపై అపోహలు వీడాలని, పన్ను విధానంపై అవగాహన పెంచుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విధానంపై అవగాహన పెంచుకోవాలని, సహకరించాలని విజ్ఞప్తి చేశారు. If at all there is any confusion between this central government and state governments, that has addressed properly by attending about 18 GST Council meetings, wherein we are very fortunate to have Yanamal Ramakrishna Garu as the senior most finance minister of this country. And I also must put it on record that our honorable finance minister Arun Jaitley Garu have really worked very hard and with the true spirit of democracy. The fundamental meaning of democracy is to bring unanimity from diversity. This is from 29 states plus so many union territories. He has successfully managed each and every person, each and every member, satisfied fully and brought unanimity. జీఎస్టీతో ప్రస్తుతం ఇబ్బంది అనిపించినా దీర్ఘకాలంలో సమస్యలు సమసిపోతాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఒకే పన్ను విధానం ద్వారా ఆదాయం వృద్ధి చెందుతుందని, తద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమయమవుతుందని అన్నారు. ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పుకొచ్చారు. సంస్కరణలు అమలు చేసేటప్పుడు ప్రారంభంలో ఉన్న ఒడిదుడుకులను అధిగమించినప్పుడే ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రాలు ఎంత బెనిఫిట్కి వస్తుంది, లాంగ్ రన్లో ప్రజలకి న్యాయం చేయడానికి వస్తుంది. అందుచేత ఒక రిఫార్మ్ తీసుకొచ్చేటప్పుడు షార్ట్ టైం పెయిన్స్ ఉంటాయి. షార్ట్ టైం పెయిన్స్ ఉంటేనే దాని వెంటనే లాంగ్ టర్మ్ గెయిన్స్ ఉంటాయి. ఈ షార్ట్ టైం పెయిన్స్, లాంగ్ టర్మ్ గెయిన్స్ కలిపి చూడాలి. మనం విడివిడిగా చూస్తే దీంట్లో ప్రాబ్లం వస్తుంది. అంచేత ఈ రోజు ఏదో కష్టం వచ్చింది కదా అని ఈ రోజు గురించే మాట్లాడితే రేపటి పరిస్థితి ఏంటి? అందరూ మేధావులు ఉన్నారు ఇక్కడంతా కూడా. రాష్ట్రానికి ఆదాయం కావాలి, దేశానికి ఆదాయం కావాలి. ఆదాయం కూడా ట్యాక్స్లు వేయకుండా ఆదాయం రావాలి. అంచేత ఉన్నటువంటి సిస్టమ్ను అడాప్ట్ చేసుకుంటేనే, చేస్తూనే కొత్త సిస్టమ్ ఏదైనా తెచ్చుకున్నట్లయితే లాంగ్ రన్లో రెవెన్యూస్ పెరిగినట్లయితే దేశానికి ఉపయోగపడతాయి, రాష్ట్రాలకు ఉపయోగపడతాయి అనేటువంటిది సందర్భంగా చూడాలి. అంచేత ఎక్కడైతే మంచి సిస్టమ్ ఉందో వరల్డ్లో, ప్రపంచంలో ఉండేటువంటి మంచి సిస్టాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం అనేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క, మోడీ గారి ప్రభుత్వం యొక్క ఆలోచన అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్న పాత్రుడులు మాట్లాడుతూ జీఎస్టీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. పన్ను ఆదాయం పెరిగినప్పుడే ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతామని అన్నారు. అయితే జీఎస్టీపై ముందు సీఏలకు అవగాహన కల్పిస్తే మంచిదని, తనకే పూర్తి అవగాహన లేదని మంత్రి అయ్యన్న వ్యాఖ్యానించడంతో సదస్సులో నవ్వులు విరబూశాయి.
ఇందులో అవగాహన లేదని మేము మళ్ళీ మాట్లాడి మీ అందరికి అప్పుడే కన్ఫ్యూజన్ ఉన్నారు, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని ఇప్పుడే క్లారిఫై చేసుకోవడం మంచిది. అయితే చిన్న సలహా ఇవ్వడానికి మాట్లాడుతున్నైతే చార్టెడ్ అకౌంట్స్ ఉన్నారు మనకి, మీ అందరికి కస్టమర్స్ అందరికీ ఒక క్యాటరీ ఉంటారు చాలా మంది కాదన్న. ముందు చార్టెడ్ అకౌంట్స్ కూర్చోబెట్టి వాళ్ళకి అవగాహన తీసుకొస్తే వాళ్ళందరూ కలిసి కస్టమర్స్ చేసుకుంటారు. అది సిస్టమ్. నేను అప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారు అన్నారు, మొన్నే పెట్టాం సార్ మనం చార్టెడ్ అకౌంట్స్ డే రోజు. మళ్ళీ ఇంకోటి అంటే అప్పుడు చంద్ర గారు చెప్పారు, లేదు ఇది పిఎంఓ డైరెక్షన్ ఉంది, మొత్తం స్టేట్ వైడ్ గా అందరూ సెంట్రల్ మినిస్టర్స్ కూడా దీని మీద ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తా ఉన్నారు. ఇట్లా నేను వైజాగ్ రమ్మన్నారు, వైజాగ్ వస్తున్నా అని చెప్పినప్పుడు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నారు, అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉన్నారు, అలాగే ప్రజాప్రతినిధులు ఉన్నారు, అలాగే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, సిఐ కానీ, పికి కానీ, ఇట్లా అదర్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా దీని మీద ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు, 1 నేషన్ 1 ట్యాక్స్ 1 మార్కెట్, ఇలాగే రకరకాలుగా దీని మీద చెప్తా ఉన్నారు. ఏదైనా ఒక రిఫార్మ్స్, అది ఎకనామిక్ రిఫార్మ్స్ కావచ్చు, సోషల్ రిఫార్మ్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, అటువంటి రిఫార్మ్స్ తీసుకునేటప్పుడు చేసేటప్పుడు జీఎస్టీపై వ్యాపారుల్లో పారిశ్రామికవేత్తల్లో పూర్తి అవగాహన లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 1211 వస్తువులను జీఎస్టీ పరిధిలోకి చేర్చారు. పన్ను ఏ విధంగా చెల్లించాలి అనే అంశాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎంపీలు హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సింహద్రి అప్పన్నగిరి ప్రదక్షిణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారి ఉత్సవాల్లో ముఖ్యమైన ఈ గిరి ప్రదక్షిణ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా. గిరి చుట్టూ ఉన్న 32 కిలోమీటర్ల పొడవునా భక్తులు సౌకర్యార్థం 27 ప్రత్యేక విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేశారు. 180 మొబైల్ టాయిలెట్స్, 18 వైద్య శిబిరాలు, 18 అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. స్వామివారిని ప్రత్యేక రథంలో అధిష్ఠించి ప్రత్యేక పూజల అనంతరం 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు అప్పన్న రథం ప్రారంభమవుతుంది. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు మంచినీరు, మజ్జిగ వంటివి ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చాయి. మరిపల్లిమూడ లేఅవుట్లో ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ గంగా భవానీ మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోవడంతో స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్బీఐ ఎన్ఏడి బ్రాంచ్ రికవరీ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న గంగా భవానీకి 4 నెలల క్రితం తిరుపతికి చెందిన పవన్ కుమార్ తో వివాహమైంది. గత నెల 7వ తేదీన భార్యాభర్తలు హనీమూన్ కు కేరళ తదితర ప్రాంతాలకు వెళ్లొచ్చారు. విధి నిర్వహణలో భాగంగా భర్త పవన్ కుమార్ తిరుపతి వెళ్లిపోయాడు. ఏం జరిగిందో ఏమో తెలీదు గాని సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అదే ఫ్లాట్ లో నివాసముంటున్న తోటి ఉద్యోగి గంగా భవానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఇంటికి వెళ్లి తలుపు కొట్టినా తీయకపోవడంతో కిటికీలోంచి లోపలికి చూసేసరికి గంగా భవానీ ఫ్యాన్ కు ఉరివేసుకుని మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు తహసీల్దార్ సమక్షంలో తలుపును పగలగొట్టి మృతదేహాన్ని కిందకు దించారు. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. భర్త పవన్ పై మృతురాలి బంధువులు ఎవరూ ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదు. అయితే మృతురాలు చనిపోయే ముందు ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడినట్లు కాల్ డేటాలో ఉండడంతో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు. చూడడం జరిగింది. అమ్మాయి ఫ్యాన్కి చున్నీ తగిలించుకుని ఆత్మహత్య చేయడం జరిగింది. తర్వాత తల్లిదండ్రుల్ని మొదట్లో భర్తని మరియు అత్తమామ కూడా అత్తగారిని కూడా విచారణ జరిగింది. అప్పుడు అంటే వివాహం జరిగి 2 నెలలు అయింది. భార్యాభర్తలు మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, హ్యాపీ ఫ్యామిలీ. మరి అమ్మాయి కూడా బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తుంది. మరి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని వచ్చిందో మనకు అది తెలీదు. మా తల్లి వైపు దగ్గర నుంచి కానీ
బెడ్రూమ్లో సీలింగ్ ఫ్యాన్కి ఒక చున్నీతో ఊరేసుకొని వేలాడుతూ కనిపించింది. ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారు, నిన్న వాళ్ళ బంధువులు కాకినాడలో ఉన్నారు, అంటే చనిపోయిన తలక దుర్గా భవాని వాళ్ళ మదరు అండ్ బ్రదరు అందరూ కూడా కాకినాడలో ఉన్నారు. వాళ్ళకి వెంటనే ఇంటిమేట్ చేస్తే వాళ్ళు డైల్ 100కి నిన్న నైట్ 7 గంటలు చేశారు. ఇమీడియట్గా మనకి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కి సమాచారం రావడంతో వెంటనే మనకి పోలీస్ ఇక్కడికి రష్ అయ్యాము. ఈలోగా మన కాకినాడ నుంచి వాళ్ళ బంధువులు నైట్ 11:30కి వచ్చిన్నారు. మనకు 1 o'clockకి రిటర్న్ రిపోర్ట్ ఇచ్చారు. సో వివాహం 7 years లోపు ఈమె డెత్ కనుక అది తహసీల్దార్ గారు అది ఇంక్వెస్ట్ కండక్ట్ చేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అయితే ఏ డిస్టర్బెన్స్ లేదని చెప్పేసి పేరెంట్స్ బంధువులు అందరూ కూడా చెప్తున్నారు. హస్బెండ్ కూడా ఇక్కడికి వస్తున్నాడు, అతను కూడా మరి బాధపడడం కనిపిస్తూ ఉంది. సో ఏ కారణంతో చనిపోయిందన్నది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలుతున్నాం. హరితాంధ్రప్రదేశ్ ను మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని ఐద్వా గాజువాక కమిటీ అధ్యక్షురాలు సంతోషం విమర్శించారు. జనావాసాల మధ్య మద్యం దుకాణాలు తొలగించాలని కోరుతూ గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడి గుడి జనావాసాల మధ్య మద్యం షాపులకు అనుమతులు ఇవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మద్యం దుకాణాలను తరలించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు సుబ్బారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మద్యం షాపులు బార్లు తొలగించాలని చెప్పి సుప్రీంకోర్టు భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం తీర్పిస్తే ఆ తీర్పు నేను చాలా తెలివిగా ఎన్ని బైపాసులు కాదు, NH5 కాదు, ఎన్ని జిల్లా రోడ్లు అని చెప్పేసి మార్చి అదే ప్రాంతంలో మళ్ళీ బార్లన్నీ పెట్టడానికి కావాల్సినటువంటి ఒక జీవో జారీ చేశారు చంద్రబాబు. మద్యంపై మహిళలు చేస్తున్న పోరు రోజురోజుకు ఉధృతమవుతోంది. జనావాసాల మధ్య మద్యం దుకాణాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ మల్కాపురం జంక్షన్ వద్ద గల వైన్ షాప్లోని మద్యం బాటిళ్లను వైఎస్ఆర్సీపీ లోక్సత్తా నేతలు ధ్వంసం చేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మద్యం దుకాణానికి సమీపంలోనే స్కూలు, ఆలయం ఉందని నేతలు అన్నారు. మందుబాబుల ఆగడాలు శృతిమించిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తక్షణం మద్యం దుకాణాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు ధనలత, నూకరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మేము ఎంక్వైరీ చేయగా మార్కెట్ ఏమో 30 అడుగు దూరంలో ఉందని చెప్పేసి స్క్వేర్ ఫీట్ మరి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇచ్చినారో వాళ్ళు ఇచ్చింది కూడా టోటల్గా రాంగ్. 1982వ సంవత్సరం ఆ రోజే సుప్రీంకోర్టు ఆదేశాలు దేశ ప్రభుత్వం ఉన్నటువంటి భారత రాజ్యాంగ ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆ రోజే ఏ మద్యం షాపులో కూడా, వైన్ షాపులో కూడా ఆపుమందు అమ్మే హక్కు ఎవరికి లేదు. ఇక్కడ తాగిపించే హక్కు లేదు. ఇక్కడ తాగడానికి రూల్ లేదు. అమ్ముకుంటే ఫుల్ బాటిల్ అమ్ముకోవాలని చెప్పేసి కేవలం చెప్పడం కూడా జరిగింది. లూజ్ మంది అమ్మకూడదని గవర్నమెంట్ చెప్పిన తర్వాత కూడా గవర్నమెంట్ విరుద్ధంగా కూడా లూజ్ మంది ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడికి వచ్చి షాప్ తీసేస్తే మీకు ఏమైనా గోల్డ్ మెడల్ వచ్చేస్తుందా, షాప్ ఎందుకు తీయిస్తున్నారని చెప్పేసి ఆయన నాకు మర్యాదపూర్వకంగా మాట్లాడకుండా హెచ్చరించినట్టు మాట్లాడుతున్నారు ఆయన. మరి ఈ విషయంలో ఎవరెవరు హ్యాండ్లు అయితే ఉన్నాయో తెలియదు కానీ జనసంచారంలో మట్టుకు షాప్ ఉంటే మట్టుగా ఊరుకునేది లేదు. ఈ 2 రోజుల లేదో మాట ఇచ్చారు, 2 రోజులు తీయిపోతే మట్టుగా మళ్ళీ సోమవారం వచ్చి ఇక్కడ ఇదే తన్న మళ్ళీ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈలోపే ఇప్పేటప్పుడు అందించుకుంటున్నారు. ఫోన్లే కదా అన్నారని సర్లే అని చెప్పి తెలిపాము. 2 రోజులు మీరు ఆగాలి. ఈలోపే సుజాతానగర్లోని రవీంద్ర భారతి పాఠశాలలో ఇన్వెస్ట్ సర్కిల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెందుర్తి ఎస్ఐ అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు చూపున బాటలో భావించి ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని అన్నారు. అనంతరం ఎంపికైన కేబినెట్స్ మెంబర్స్ విద్యార్థులకు బ్యాడ్జీలు అందజేసి వారిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రాజ్యలక్ష్మి, ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. Then obviously we can have a very good disciplinary action in the entire campus. Today children have taken the oath, cabinet members have taken the oath as they are going to perform the responsibilities, as they are going to involve in their responsibilities regarding the children's discipline, dedication and hard work. Today's leader is tomorrow's future generation.
అక్షయ్ పాత్ర హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలో నడుపూరు ఉన్నత పాఠశాలకు 1000 ప్లేట్లు గ్లాసులను అందజేశారు. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి రామ్మోహన్ రావు స్కూల్ హెచ్ఎం గిరికి వీటిని అందజేశారు. గాజువాక పరిధిలోని ప్రభుత్వ పాఠశాలకు సుమారు 25,000 ప్లేట్లు గ్లాసులను అందిస్తున్నామని, అలాగే విద్యార్థులకు షూస్ కూడా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చేసేటట్టుగా వసతి కల్పించారు. సో వాళ్ళందరికీ కూడా మా స్కూలు యాజమాన్యం తరఫున, హెడ్మాస్టర్గా, మా ఉపాధ్యాయుల తరఫున, మా పిల్లల తరఫున అందరికీ కూడా. సింహాచలం దేవస్థానం నిర్వహించే గిరి ప్రదక్షిణలో హరినామ సంకీర్తన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నామని హరే కృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి రమేష్ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే గిరి ప్రదక్షిణలో హరినామ సంకీర్తన చేస్తే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. గిరి ప్రదక్షిణలో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 500 మంది భక్తులు సంకీర్తనలో పాల్గొంటారని, ప్రజలంతా తమను కలిసి గిరి ప్రదక్షిణ సాగించాలని కోరారు. ఈ హరినామ కలియుగంలో మనకి హరినామ సంకీర్తన అంటే వేరే పుస్తకం ఇంకేది లేదు. 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు సింహాసన క్షేత్రం దర్శించి అక్కడ నిర్వహించారు. ఉత్తరాంధ్ర బీసీలను చైతన్యపరిచేందుకు తమ సంఘం కృషి చేస్తుందని సంఘం ఉత్తరాంధ్ర యూనిట్ కన్వీనర్ ఎం జగదీశ్వరరావు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జనాభాలో 52% ఉన్న బీసీలకు కేవలం 7% మాత్రమే ఉద్యోగాలు దక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకుగా బీసీలను వాడుకొని వదిలేస్తున్నారని ప్రభుత్వాలపై మండిపడ్డారు. జనాభా ప్రతిపాదికన 52% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. తద్వారా ఈ దేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలనేటువంటి మంచి ఉద్దేశంతో రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ బీసీ సంఘాన్ని నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఆ బాధ్యతలు. హెడ్లైన్స్ మరోసారి. ఒకే దేశం ఒకే పన్ను విధానంతో ప్రగతి సాధ్యం. జీఎస్టీ అవగాహన సదస్సులో కేంద్ర రాష్ట్ర మంత్రులు వెల్లడి. అప్పన్న గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి. కొండ చుట్టూ విస్తృత ఏర్పాట్లు. 5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఎస్బీఐ ఉద్యోగిని గంగా భవానీ అనుమానాస్పద మృతి. కాల్ డేటా ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రోజురోజుకు ఉధృతమవుతున్న మద్యంపై పోరు. నగరంలో పలు మద్యం షాపుల వద్ద మిన్నంటిన నిరసనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.